ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా ఈ ఈ ప్రకరణ గ్రంథం ద్వారా మనకు ఇది వరకు జీవుణ్ణి గురించి చెబుతూ వచ్చాడు. దేహాది విచారం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జడ పదార్థాలైనటువంటి ఘటపటాదుల్లాగా అన్ని విషయాలు, అహంకారం మొదలుకొని దేహం వరకు ఏమైతే ఉన్నాయో అన్ని, అంటే కారణ శరీరం నుంచి స్థూల శరీరం వరకు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ, వీటికి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని తెలుసుకుంటా ఉండేది ఒకటి ఉంది, అది సాక్షిగా ఉంది. ఆ ఆత్మే వేరుగా ఉంది అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు దాని స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని మనకు ఆ, చెప్తూ ఉన్నాడు. ఏషోంతరాత్మా పురుష ఏషోంతరాత్మా పురుషః పురాణో పురాణో నిరంతరాఖండ సుఖానుభూతి నిరంతరాఖండ సుఖానుభూతిః సదైక రూప సదైకరూపః ప్రతిబోధమాత్రో ప్రతిబోధమాత్రో ఏనేషిత ఏనేషితా వాగసవశ్చరంతి. వాగసవశ్చరంతే. ఏన ఈషితాః. ఏన అంటే ఎవరి చేత, తృతీయ విభక్తి. ఇది ఎవరో స్పష్టంగా తెలియనప్పుడు ఎవరి చేత అని చెప్తాను. అయితే ఎవరి చేత ఇది చేయబడిందో అన్నప్పుడు ఎవరో ఒకరు చేశారని అర్థం, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇది చేశారో అతడే ఇతడు అని చెప్పి అంటాం. కాబట్టి మనకి ఇక్కడ ఏమి తెలుస్తుందంటే, ముందు కార్యం తెలుస్తుంది, తర్వాత కర్త తెలుస్తాడు. అప్పుడు మనం ఏనా అని అంటాం. ఎవని చేత ఈషితాహ, ఇష్టపడబడినటువంటివి, కోరబడినటువంటివి. ఎవరు ఏం కోరబడినటువంటివి? వాక్ అసవహ, వాక్ అసవహ.
వాక్ అంటే మాటలు, అసవహ ప్రాణములు, ఇవన్నీ చరంతి. ఎవని కోరిక మేరకు ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నవో, ఇవన్నీ చరిస్తూ ఉన్నవో. అంటే మనం మాట్లాడాలి అని అంటే ఆ మాటలు మాట్లాడడానికి ఎవడు కారణమవుతున్నాడో, ప్రాణంతో ఉన్నాము అంటే ఆ ప్రాణం ఉండడానికి ఎవరు కారణమవుతున్నాడో. అంటే ఇక్కడ వాక్ అని చెప్పడం వల్ల ఏమైంది? ఇంద్రియ వ్యాపారాలన్నీ వచ్చేసినాయి, అంతఃకరణ వ్యాపారం అంతా వచ్చేసింది. ప్రాణం అని చెప్పడం వల్ల సూక్ష్మ శరీరం అంతా వచ్చేసింది. సో ఇవన్నీ జరగడానికి అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఏన ఈక్షతి శృణోతి ఇదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాదు అస్వాదు విజానాతి అనేసి అనుకున్నాం. ఎవరి చేత ఇవంతా చూడబడుతూ ఉందో, ఎవడు మాట్లాడుతూ ఉన్నాడో, ఎవడు ఆ, వాసన చూస్తూ ఉన్నాడో, ఎవడు స్పృశిస్తూ ఉన్నాడో, ఎవడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడో వాడు ఎవరు? అతను అంతరాత్మ. ఏషః అంతరాత్మ. ఎవణ్ణి అనుసరించి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో వాడే అంతరాత్మ. ఏషః అంతరాత్మ. ఏషః అంతరాత్మ పురుషః. అతడు పురుషుడు. పురుషుడంటే మళ్ళీ ఇక్కడ లింగ భేదంతో దీన్ని తీసుకోకూడదు. పురుషః అంటే పురిహి చేతే ఇది పురుషః అని వ్యుత్పత్తి. పురము అంటే శరీరము అని అర్థం. ఏ శరీరం? ఈ వాక్కు ప్రాణము ఏ శరీరంలో ఉన్నాయో ఆ శరీరంలో ఉండేటువంటి అంతరాత్మగా ఉండేటువంటి పురుషుడు అంటే జీవుడు అని అర్థం. జీవుడు. ఇది ఎట్లా మనకు పురుషుడు అంటే జీవుడు అని ఎందుకు చెప్తున్నాం అంటే ఆ ఇదంతా భగవద్గీత ప్రమాణం. భగవద్గీత ప్రమాణం ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? ఆ నవద్వారమైనటువంటి పురము ఈ శరీరము, నవద్వార పురీదేహే, 9 ద్వారాలు కలిగినటువంటి ఈ శరీరం అనేటువంటి నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడే పురుషుడు. కాబట్టి పురుషుడు అంటే జీవుడు, అతనే అంతరాత్మ. ఏషః అంతరాత్మ. అంతరాత్మ పురుషః. ఏషః పురుషః అంతరాత్మ. ఎవరు? ఎవని చేతైతే ఈ వాక్కు మాట్లాడబడుతూ ఉన్నదో, ఎవని వల్ల అయితే ఈ ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానాది పంచ ప్రాణాలు చరిస్తూ ఉన్నాయో, ఊర్ధ్వముఖంగా అధోముఖంగా ప్రాణం చరిస్తూ ఉన్నదో, శరీరం అంతా వ్యాపించి ఉన్నదో, ఎవని చైతన్యం వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నదో ఆ పురుషుడు. ఆ పురుషుడు పురాణ. అతను చాలా పురాతనమైనటువంటి వాడయ్యా. నువ్వేమనుకున్నావు? నా శరీరంతో పాటు మొన్న పుట్టాడు జీవుడు అని అనుకుంటున్నావు. కాదు కాదు, నీ శరీరం కూడా అతనికి ఒకటి. నువ్వు ఇప్పుడు ఈ చొక్కా వేసుకున్నావు. ఇప్పుడు చొక్కా ఏమనుకుంటది? ఈ చొక్కా వేసుకున్నప్పుడే వీడు పుట్టాడని అనుకోదు. అంతకుముందు చాలా చొక్కాలు తీసేసింది, చినిగిపోయినటువంటి చొక్కాల్ని, సైజు మారిపోయినటువంటి చొక్కాల్ని. కొన్ని ఆల్టర్ చేసి కూడా వేసుకొని ఉంటది కొంతకాలం. కొంత టైట్ అయిందనుకో దాన్ని ఆల్టర్ చేసి వేసుకొని ఉంటది. అంటే ఏమర్థం? ఏదో ఒక జబ్బు చేసిందంటే అది శరీరాన్ని కొంచెం రిపేర్ చేసి మళ్ళీ కొంతకాలం నడిపిస్తాం కదా. అట్లా ఎన్నో చొక్కాలు ధరించింది ఇది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఏ విధంగా అయితే మాసిపోయిన చిరిగిపోయినటువంటి బట్టల్ని జీవుడు వదిలేస్తాడో అట్లాగే ఈ జీవుడు అనేకమైనటువంటి శరీరాల్ని వదిలాడయ్యా. అనేకమైనటువంటి శరీరాలు వదిలాడు. అందుకని ఇతడు పురాతనమైనటువంటి వాడు. పురాణ.
పురాణ అంటే అర్థం ఏంటంటే పురా అపి నవం ఇది పురాణ. చాలా పాతదైనప్పటికీ ఎప్పుడు కొత్తగా ఉండేదానికి పురాణం అని పేరు. అది చాలా పాతదై ఉంటుంది, కానీ ఎప్పుడు చదివినా కొత్తగా అనిపిస్తుంది, దానికి పురాణం అని పేరు. అట్లాగే ఈ జీవుడు చాలా పాత అయినటువంటి వాడు, కానీ శరీరాన్ని ధరించిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించినప్పుడు ఇప్పుడు కొత్తగానే, కొత్త జీవుడే. మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంకొక శరీరాన్ని ధరించినప్పుడు అప్పుడు మళ్ళీ కొత్త జీవుడు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తాడు. ఇంతకు ముందు ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు, ఏమీ తెలియదు అసలు. ఇప్పుడేదో ఆ కష్టం వస్తుంది. ఇప్పుడు ఇంత కష్టం నాకెందుకు రావాలి, నేనేం పాపం చేసినానా అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంటాడు. ఒరే బాబు, నువ్వేం చేయకపోతే నీకేమి రాదరా. అదే సుఖం వచ్చినప్పుడు అట్టంటావా, నేనేం పుణ్యం చేసినాను ఇంత సుఖం నాకు కలిగింది అనేసి ఏం అండవు. అప్పుడు హాయిగా అనుభవిస్తాడు. కష్టం వచ్చినప్పుడు మాత్రం నేనేం పాపం చేసినాను, నాకెందుకు ఈ శిక్ష అని అంట. నీది కాంది ఎప్పుడు నీకు రాదు. మరి నీది ఎప్పుడు వచ్చింది? అది ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో వచ్చింది. ఇంతకు ముందు చేసావు, అంతకు ముందు చేశాను. అంటే ఈ పని నేను చేయలేదు అంటే ఇది ఎట్లాంటిదంటే, ఒక నేరస్తుడు ఒక తప్పు పని చేస్తాడు. తప్పు పని చేస్తే అతన్ని ఒక రక్షక భటుడు తరుముతాడు పట్టుకోవడానికి. అప్పుడు ఏం చేస్తాడు వాడు? వాడు ఒక గుంపులో కలుస్తాడు. కలిసి ఏం చేస్తాడంటే వాడు వేసుకొని ఉండే చొక్కా తీసాడు మారేస్తాడు. లోపల ఇంకేదో టీ షర్ట్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు ముఖం చూడకుండా చొక్కా చూసినటువంటి రక్షక భటుడు ఎప్పుడైతే చొక్కా మారిపోయిందో అప్పుడు వీడు కాదనుకొని అప్పటికి వదిలేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆ ఏరియాలో ఉండేటువంటి సీసీటీవీ కెమెరాలు చూసి మళ్ళీ వాడిని ముఖం గుర్తుపట్టిన తర్వాత మళ్ళీ ఏ చొక్కా మార్చా గుర్తుపడతాడా లేదా? ముఖం చూడనంత వరకే చొక్కాలు మారిస్తే గుర్తుపట్టలేకపోవడం. ముఖం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏ చొక్కా మార్చినా గుర్తుపట్టేస్తాడు. కాబట్టి చొక్కా మారినప్పుడు తాత్కాలికంగా మిస్ అవుతుంటాయి కర్మలు కొన్ని, అని అనుభవించకుండా పోయేదేమీ లేదు. అప్పటికి తప్పించుకుంటావు. ఆ జన్మం అయిపోయింది. ఈ జన్మలో ఇంత పాపం చేసినాడు వీడు, కానీ సులభంగా చచ్చిపోయినాడే, దీన్ని అనుభవించలేదే అని అనిపిస్తా ఉంటుంది మనకు. చొక్కా మార్చుకొని వెళ్ళిపోయాడు కానీ దొరుకుతాడు. దానికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది, అప్పుడు అనుభవిస్తాడు. అట్లా ఏష పురుష, ఈ పురుషుడు, ఏ పురుషుడు? ఈ ఇంద్రియాలను ప్రాణాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి పురుషుడు శరీరంలో ఉండి, అంతరాత్మ, లోపల వైపు ఆత్మ చైతన్యంగా ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. ఏన చరంతి అని చెప్పన్నాడు. అంటే ఎవని ద్వారా ఇవి నడుస్తున్నాయో వాడు ఆ పురుషుడు, ఆ వ్యక్తి. ఇక్కడ పురుషుడు అంటే మేనిఫెస్టేషన్ లేదు, రూపం లేదు. రూపం లేని పురుషుడు. మనం రూపం వచ్చింది అనుకో, పురుషుడు అన్నాం, రూపం వచ్చింది, అప్పుడు లింగం కూడా వచ్చేస్తుంది. అప్పుడు అది ఒక మగవాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ లింగం లేదు అంటే ఏమర్థం? బాడీ లేదు, మేనిఫెస్టేషన్ లేదు, సూక్ష్మంగా ఉంది. ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి శరీరానికి లింగం ఉండదు. స్థూల శరీరానికే లింగం తప్ప సూక్ష్మ శరీరానికి లింగం లేదు. అసలు రూపం కూడా లేదు కదా సూక్ష్మ శరీరానికి. అది పశువా, పక్ష, మనిషి, జంతువా అనేది ఎప్పుడు నిర్ణయం అవుతుంది? స్థూల శరీరాన్ని తీసుకున్నప్పుడే నిర్ణయం అవుతుంది. లింగ భేదం కూడా స్థూల శరీరం అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఎంతకాలం నేను మనిషినని,
నేను పశువునని, నేను పక్షినని, నేను ఆడని, నేను మగని, నేను ఎర్రగా ఉంటాను, నేను తెల్లగా ఉంటాను, నేను పొడవుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను ఆ దేశంలో ఉంటాను, నేను ఈ దేశంలో ఉంటాను, నేను ధనవంతుని, నేను పేదవా. ఈ భావనలు నీకు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు నువ్వు స్థూల శరీరంతో మమేకమై ఉండవని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. స్థూల శరీర భ్రాంతి ఉన్నంత కాలం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ స్థూల శరీర భ్రాంతి ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు స్థూల శరీరానికి నువ్వు సాక్షిగా మారిపోతావు, దాన్ని చూస్తూ ఉంటావు. అప్పుడు నువ్వెవడు? నువ్వు పురుషుడివి. ఏ పురుషుడు? జీవుడివి. లింగం ఉందా? లేదు. శరీరం ఉందా? లేదు. సుఖం ఉందా? లేదు. దుఃఖం ఉందా? లేదు. ఏముంది? సచ్చిదానందం. అదొకటే ఉంది. ఎందుకు? ఎప్పుడు నువ్వు పురుషుడు అయినావో, అంటే స్థూల శరీరం దృష్ట్యా మగవాడి అయినావో, అప్పుడు నీకు భేద భావం వచ్చింది. అంటే నీకంటే భిన్నంగా స్త్రీ ఉంది, నీకంటే భిన్నంగా పిల్లలు ఉన్నారు, నీకంటే భిన్నంగా జంతువులు ఉన్నాయి, నీకంటే భిన్నంగా పక్షులు ఉన్నాయి, నీకంటే భిన్నంగా చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంది. ఎప్పుడు నువ్వు అంతరాత్మ అయ్యావో అప్పుడు ఇంకేమీ లేవు. కాబట్టి ఇదంతా భావస్వరూపము. సృష్టి అంతా భావస్వరూపం, జ్ఞానం కూడా భావస్వరూపం. నువ్వు సృష్టిని వాస్తవం అనుకున్నప్పుడు అజ్ఞానం ఉంది, దానివల్ల వచ్చేటువంటి తగులాటం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి. సృష్టి వాస్తవం కాదని అనుకున్నప్పుడు నీ శరీరంతో సహా ఏది నిన్ను బంధించలేనిది, ఏ దుఃఖము నిన్ను అంటదు, ఏ సుఖం కూడా నిన్ను అంటదు. అది గుర్తుపెట్టుకోవాలి. సుఖ దుఃఖ అతీత స్థితి ఆనందము. సుఖ దుఃఖాతీత స్థితికే ఆనందం అని పేరు. ఆ స్థితిలో ఉంటావు. అది అంతరాత్మ యొక్క సహజ స్థితి. దాని సహజ స్థితి నుంచి మనం ఏం చేస్తున్నాం? దానికి స్థూల శరీరంతో అటాచ్మెంట్ ని కల్పించి దానికి సుఖ దుఃఖాలు వచ్చేటట్టు చేస్తున్నాం. అందువల్ల సుఖ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి సుఖం పట్ల ఆసక్తి, దుఃఖం పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఈ ఆసక్తి అనాసక్తి ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు చేసేటువంటి ఆలోచనల్లో మార్పు వస్తుంది. అంటే ఆసక్తి ఉన్నటువంటి పనులు చేయాలని, అనాసక్తి ఉన్నటువంటి వాటిని వదిలేయాలని అను. కొన్నిటిని చేస్తావు, కొన్నిటిని వదిలేస్తావు. ఇది చేసినా వదిలేసినా ఏదైనా జరిగేదేమిటి? బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడుతుంది. కొన్ని పనులు చేస్తావు, కొన్ని వదిలేస్తావు. ఒక్కోసారి చేయాల్సిన పనులు వదిలేస్తావు, ఒకసారి చేయకూడని పనులు చేస్తూ ఉంటావు. దీనివల్ల కర్మలు ఏర్పడతాయి, కర్మ వాసనలు ఏర్పడతాయి. ఆ కర్మలు కర్మ వాసనల యొక్క కారణం చేత నీకు మళ్ళీ 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 ఆ కర్మలను అనుభవించడానికి శరీరాలను ధరించాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. ఎవరికి? అపురుషునికి. ఎందుకు? అటాచ్మెంట్ తో ఉన్నాడు కాబట్టి. అతను అటాచ్మెంట్ లేకపోతే, అతను డిటాచ్ అయిపోయినాడు అనుకో, అప్పుడేమవుతుంది? ఆ శరీరం దాని ప్రారంధాన్ని అది అనుభవించేస్తుంది. అది అనుభవించగానే ఏం చేస్తాడు? ఇక వదిలేస్తాడు. ఇక వదిలేస్తాడు, అయిపోయింది. ఇట్లా ఎన్ని శరీరాలు వదిలాడో తెలియదు. అందుకని పురాణ. పురాణ పురాణ అయినటువంటి పురాతనమైనటువంటి అతడు నిరంతర అఖండ సుఖ అనుభూతికి. అతను ఎలాంటి వాడు అంటే అతని లక్షణం చెప్తున్నాడు. మొదటి ఆ పురుషుడు పురాణము
పురాణుడు అని చెప్పి అన్నాడు. పురాపి నవం అని. ఎప్పుడో నుంచి ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంటే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నాడు. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నాడు. సందేహం ఏమిటంటే, అయ్యా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 40 కోట్ల జనాభా, 36 కోట్లు, 40 కోట్లు. ఇప్పుడు 140 కోట్లు. మరి వీళ్ళందరూ అప్పుడు కూడా ఉన్నారా? ఉంటే ఎలా ఉన్నారు? అప్పుడు కూడా అందరూ ఉన్నారు. వివిధ రూపాల్లో ఉన్నారు అంతే. నీకు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టిలో ఒక జంతువు యొక్క సంతానం వృద్ధి చెందుతూ ఉంది అంటే, ఇంకేదో జంతువు యొక్క సంతానం తగ్గిపోతూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మానవుని జనాభా పెరిగింది అంటే అర్థం ఏంటి? ఇంకేదో జాతి నశించిపోయిందో, ఇంకేదో జాతి అంతరించిపోయిందో, ఇంకేదో జాతి తగ్గిపోయింది అని అర్థం. అంటే ఏమర్థం? ఈ రూపం లేకొచ్చి అనుభవిస్తాడు అంటే అది. మళ్ళీ ఇలాగే ఉంటుందా జనాభా అంటే ఉండదు. ఇది మళ్ళీ తగ్గిపోతుంది, ఇది మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫ్యాషన్ షర్ట్కి మార్కెటింగ్ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఏదో ఒక ఫ్యాషన్ వస్తుంది. ఆ ఫ్యాషన్ వచ్చినప్పుడు జనం అంతా ఆ రకమైనటువంటి చొక్కాలు కొనుక్కుంటారు, వేసుకుంటారు. అప్పుడు దానికి ఎక్కువ అమ్ముడు అవుతుంది. అది ఒక 6 నెలలు, సంవత్సరం ఆ ట్రెండ్ నడుస్తుంది. ఆ తర్వాత ఇంకేదో వస్తుంది. అప్పుడు ఇంకా దీన్ని వేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక్కోసారి ఉండకుండా కూడా పోవచ్చు. అది మార్కెట్లోకి రావడం లేదండి, ఇప్పుడు ఎవరు కొనడం లేదు అని అంటాం. కొంత స్టాక్ ఉంటుంది, ఎవడో ఒకడు కొంటూ ఉంటాడు. లేదంటే దాన్ని తక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు, క్లియరెన్స్ సేల్ అని పెడతారు. ఆ మోడల్ ఇప్పుడు ఎవరు కొనడం లేదు కాబట్టి. ఇట్లా ప్రతిదీ ప్రతిదీ హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. పురాణ అంటే అదే అర్థం. సో అన్ని జీవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటి యొక్క స్వరూపం ఏమిటి? ఆ పురుషుని యొక్క స్వరూపం ఏమిటి? ఆ పురాతనుడైన సనాతనుడైన దేవుని యొక్క స్వరూపం ఏమిటి అంటే, నిరంతర అఖండ సుఖానుభూతి. నిరంతర. అంతరం అంటే గ్యాప్. అంతరం అంటే గ్యాప్, తెగిపోవడం, తెంపు ఉండడం. నిరంతర అంటే తెంపు లేనటువంటి, అంటే ఎక్కడా గ్యాప్ లేదు, నిరంతరం. అఖండం, ముక్కలుగా అన్నటువంటి. ఖండం అంటే ముక్కలైపోవడం, పీసులు కావు, పీసులు కానటువంటి సుఖ అనుభూతి. సుఖము యొక్క అనుభూతి కలిగినటువంటి వాడు. అనుభూతి ఎప్పుడు వస్తుంది? అనుభవం ఉంటే అనుభూతి వస్తుంది. అనుభూతి సూక్ష్మ శరీరంది, అనుభవం స్థూల శరీరం. అనుభూతి సూక్ష్మ శరీరంది, అనుభవం స్థూల శరీరం. అంటే ఏమర్థం? అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే, అనుభవం తర్వాత కలిగేది అనుభూతి. అనుభవించినట్టు భావన చేస్తాడు, భావన చేస్తాడు. అంటే ఈ ఒక సీతాఫలం పండు తిన్నాడని అనుకున్నాం. ఉదయం ఎప్పుడో సీతాఫలం పండు తిన్నాడు. సాయంకాలం ఎవరితో చెప్తూ ఉంటాడు, నేను ఉదయం ఒక సీతాఫలం పండు తిన్నాను, అది చాలా రుచిగా ఉంది అని. ఒకసారి ఆ రుచి గుర్తొస్తుంది అతనికి, పరవశించిపోయి చెప్తుంటాడు, అబ్బా ఏ ఉందనుకున్నావు అని అంటాడు. అబ్బా ఏ ఉందనుకున్నావు అని అన్నప్పుడు ఏమవుతుంది? ఆ సుఖ స్మరణ కలుగుతుంది. ఆ సుఖాన్ని స్మరిస్తావు. దాన్ని అనుభవించేటప్పుడు నీకు ఏ భావం అయితే కలిగిందో ఆ భావాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాం. ఆ రీకలెక్ట్ చేసుకున్నటువంటి దానికి అనుభూతి అని పేరు. అనుభూతి అని పేరు.
అనుభవం యొక్క భావరూపానికి అనుభూతి అని పేరు. అనుభవం యొక్క భావరూపానికి అనుభూతి అని పేరు. అనుభూతి ఎట్లొస్తుంది? ఇంతకు ముందు అనుభవించుంటే అనుభూతి వస్తుంది. ఇంతకు ముందు అనుభవించాడా? అనుభవించాడు. ఏం అనుభవించాడు? సుఖం అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు అనుభూతి ఎట్లొస్తుంది? సుఖానుభూతం. ఇంతకు ముందు దుఃఖం అనుభవించుంటే దుఃఖానుభూతి వస్తుంది. ఎవరో మనకు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. చనిపోయినప్పుడు ఏం చేస్తాం? బాధపడడం, ఏడ్చడం. మళ్ళీ గుర్తొస్తారు వాళ్ళు. గుర్తొచ్చినప్పుడు అప్పుడు కూడా బాధ అవుతుంది కదా. అంటే ఇప్పుడు సుఖానుభూతే దుఃఖానుభూతే? దుఃఖానుభూతి కలిగింది. ఎవడో ఒకడు మనల్ని తిట్టాడు, తిడితే బాధపడ్డాం. మళ్ళీ అది గుర్తొస్తుంది, వాడు నన్ను ఇట్లా అన్నాడు అని బాధపడతాం. ఇదేం అనుభూతి? దుఃఖానుభూతి. అంటే అనుభూతికి సుఖము దుఃఖం అనేటువంటి తేడా ఏమి ఉండదు. ఆ రెండు వస్తూ ఉంటాయి. కానీ జీవుని యొక్క తత్వం ఏమిటంటే అతనికి దుఃఖానుభూతి లేదు, సుఖానుభూతే ఉంటది ఎప్పుడు. ఎందుకంటే అతని స్వరూపం అదే గనక. అతని క్యాలెండర్లో దుఃఖం అనే రోజు లేదు. ప్రతిరోజు సుఖమే. నిరంతర అఖండ. నిరంతర కాలానికి సంబంధించింది, అఖండ వస్తువుకు సంబంధించింది. ఈ కాలంలో ఉండి ఈ కాలం లేకపోతే అది నిరంతరం కాదు. అఖండ అంటే వస్తువుకు సంబంధించింది. ఇక్కడ మాత్రమే ఉంది, అక్కడ లేదు. ఇక్కడ మాత్రమే ఉంది, అక్కడ లేదు అని అంటే అది ఖండం. అఖండంగా. ఆసియా ఒక ఖండం. ఎందుకు? అది ఆస్ట్రేలియాలో లేదు కాబట్టి అది ఖండం, అదో ముక్క. ఆస్ట్రేలియా ఒక ఖండం. ఎందుకు? అది ఆసియాలో లేదు కాబట్టి అదో ముక్క, అదో ముక్క. ఖండం అంటే పీస్. అంటే ఇది వస్తువుకు సంబంధించింది అఖండం అనేటువంటి విశేషం. నిరంతరం అనేది కాలానికి సంబంధించినటువంటి విశేషం. కాబట్టి వస్తుకృతమైనటువంటి గాని కాలకృతమైనటువంటి గాని పరిచ్ఛిన్నత్వం లేనటువంటి ఆనంద స్వరూపమే ఆత్మస్వరూపం. అంటే ఒక వస్తువు వల్ల గాని లేదా కాలం వల్ల గాని మనకు సుఖం అంటే ఎప్పుడు ఉంటుందా? ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు. సుఖం అంటే అన్ని వస్తువుల వల్ల ఉంటుందా? ఒక వస్తువు వల్ల ఉంటుంది, ఒక వస్తువు వల్ల. అన్ని ఏమి తిన్నా ఆకలి తీరుతుంది, కానీ రుచికరమైనటువంటిది తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది. నీకు రుచితో సంబంధం లేకుండా ఏదో రొట్టె పెట్టాడు అని అనుకున్నాం, అది నీకు రుచిగా లేదు కానీ ఆకలిగా ఉంది. ఇప్పుడు నీకు ఆకలి తీరుతుంది కానీ ఆనందం కలదు. అదే నీకు ఇష్టమైనటువంటిది ఆకలిగా ఉండేటప్పుడు పెట్టాడు అనుకున్నాం, అప్పుడేమవుతుంది? ఆకలి తీరుతుంది, ఆనందము కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. నేను ముండ్రామరెడ్డి వాళ్ళ ఇంటికి పోయినాను, వాళ్ళమ్మ పప్పు పులుసు చేసింది, అద్భుతంగా ఉంది అని మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడంతా ఆ రుచి గుర్తొస్తుంది, నాలుకకి ఆ భావం గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది అంటే అప్పుడు ఆ సమయంలో ఆ సందర్భంలో నువ్వు పొందినటువంటి అనుభవం ఏదైతే ఉందో అది సుఖాన్ని ఇచ్చింది కాబట్టి ఆ సుఖానుభూతి మళ్ళీ 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 గుర్తొస్తున్నప్పుడంతా సుఖంగానే ఉంటుంది. ఇప్పుడు అది కాలకృతమైనటువంటి, నిరంతరం లేదు అది. ఆ సమయంలో ఆ వస్తువు ద్వారా మాత్రమే వచ్చింది, మిగతా అన్ని వస్తువుల ద్వారా రాలేదు. మిగతా అన్ని వస్తువుల ద్వారా రాలేదు. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాం, ఆ హోటల్కి వెళ్ళగానే వెయిటర్ వస్తాడు మన దగ్గరికి. ఏమయ్యా మీ స్పెషల్ అని అడుగుతాం, మీ హోటల్ ప్రత్యేకత ఏంటి అని అడుగుతాం.
సార్ మసాలా దోశ మా హోటల్లో ప్రత్యేకం సార్ అండి. మసాలా దోశ మా హోటల్లో ప్రత్యేకం సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మసాలా దోశ తినకుండా వెళ్ళరు అని చెప్పి చెప్తారు. కానీ నీకు ఉప్మా అంటే ఇష్టం. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఉప్మా తెచ్చిపెట్టు అంటావు. అదే సార్ మా స్పెషల్ మసాలా దోశ తినరంటే నాకు పట్టదయ్యా, నాకు మసాలా దోశ అంటే నాకు నచ్చదు, నాకు ఉప్మానే ఇష్టం, ఉప్మా తెచ్చిపెట్టు. అది ఎంత గొప్పదైనా కావచ్చు, చాలా మందికి నచ్చి కూడా ఉండొచ్చు, నీకు నచ్చాలని ఏం లేదు. అది ఎంత రుచిగా అన్నా ఉండొచ్చు, నీకు నచ్చాలని ఏమి లేదు. నీకేదో ఒకటి నచ్చుతుంది అంతే. అందువల్ల ఆ సుఖం ఏమైంది, అక్కడ ఖండమైంది. ఉప్మాలో ఉంది, మసాలా దోశలో లేదంతే. ఉప్మాలో ఉంది, మసాలా దోశలో లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు వెయిటర్ వచ్చి, సార్ ఉప్మా అయిపోయింది సార్, ఉప్మా అయిపోయింది సార్, సారీ సార్ అని అంటాడు. ఆకలిగా ఉందయ్యా ఏదో ఒకటి తే అని అన్నాడు. ఇప్పుడు ఏం చేశావు? మసాలా దోశ తిన్నావు. మసాలా దోశ తింటే ఏమైంది నీకు? ఆకలి తీరింది. ఆకలి తీరింది, ఆనందం కలిగిందా? లేదు. అదే ఉప్మా తినుంటే ఆకలి తీరి ఉంటుంది, ఆనందం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, నీ పర్పస్ సర్వ్ అయింది కానీ నీకు ఆనందం కలగలేదు, నీ అనుభూతిలో మార్పు వచ్చేసింది. అక్కడ ఖండం అయిపోయింది, ముక్కలైపోయింది నీ అనుభూతి. కానీ పరమాత్మ స్వరూపం ఎట్లాంటిది అంటే అది నిరంతరాయమైనటువంటి అఖండమైనటువంటి సుఖ స్వరూపం. అది అనుభవించేది కాదు, అనుభూతి అని అన్నాడు. ఎందుకు అంటే శరీరం ద్వారా నువ్వు దేన్నైనా అనుభవించాలంటే దానికి ఒక రూపం ఉండాలి. రూపం లేని దాన్ని శరీరం ద్వారా అనుభవించలేవు. ఇదిగో నేను లడ్డు నీకు ఇస్తున్నాను, తిను అని చెప్పి అన్నాను అని అంటే నువ్వేం చేస్తావు? ఓకే తీసుకున్నాను, తింటున్నాను అని చెప్పాను. ఇక్కడ నీ చేతికి లడ్డు అంటిందా? లేదు. నీ నోట్లో లడ్డు ఉందా? లేదు. ఏమంటే భావన. ఈ పసిపిల్లవాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళు వంట చేస్తారు, మనల్ని కూడా పిలుస్తారు భోంచేయడానికి. మనం వెళ్ళినామంటే మనకు కూడా ఓ ప్లేట్ పెడతారు, ఇదిగో ఇది పప్పు, ఇది చారు, ఇది కలుపుకో తిను అని చెప్పి అంటారు. ఉందా పప్పు చారు? లేదు. అది భావం. కానీ ఫీలింగ్ ఉంది కదా. మీకు పెట్టేటప్పుడు ఇది అన్నం అనే పెడుతున్నారు కదా, పప్పు అనే పెడుతున్నారు కదా, నువ్వు కూడా అది ఫీల్ అవుతున్నావు కదా, దాన్ని అనుభూతి అన్నారు. అనుభూతికి వస్తువు అక్కర్లేదు, అనుభవానికి వస్తువు అక్కరం ఉంది. కాబట్టి నిరంతరం అఖండం అనేటువంటిది అనుభవం కాదు, ఎప్పుడు అనుభూతి అని గుర్తుపెట్టుకోవాలి. ఏది నిరంతరమో అది అనుభవం కాదు, అది అనుభూతి మాత్రమే. ఎందుకు? ఏ వస్తువైనా దేశకృత, కాలకృత, వస్తుకృతాలు అనేటువంటి మూడు పరిచ్ఛేదాలకు లోనై ఉంటుంది. దేశం ఒక దేశంలో ఉంది, ఈ దేశంలో లేదు, అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇది దేశకృత పరిచ్ఛేదం. కాలకృత పరిచ్ఛేదం, నిన్నుండేది ఈ రోజు లేదు, ఇది కాలకృత పరిచ్ఛేదం. వస్తుకృత పరిచ్ఛేదం, ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు లేదు. అయ్యా నాకు డబ్బు కావాలి అనండి, ఒక 10,000 కావాలి. అయ్యో నిన్ను అడుగు ఉండకూడదా, ఈ రోజే మేము అదేంటి ఫ్రిడ్జ్ కొనేసినామే అన్నాను. ఇప్పుడు ఏమైంది? 10,000 ఏమైంది?
ఫ్రిడ్జ్ గా మారిపోయింది. ఇది వస్తుకృత పరిచ్ఛేదం. అది ఉంది కాబట్టి ఇది లేదు. ఎవరో బియ్యం కావాలని అడిగారు. అయ్యో, అరగంట ముందు అడుగుంటే ఇచ్చుండే వాళ్ళం కదా, ఇప్పుడు వండేసామని చెప్పన్నాం. ఇది అన్నం ఉంది కాబట్టి బియ్యం లేదు. బియ్యం ఏమైంది? అన్నంగా మారిపోయింది. అన్నం కావాలా అని వచ్చాడు. అయ్యో, తినేసాం, లేదు అని చెప్పాను, అయిపోయింది. అంటే ప్రపంచంలో సమస్త వస్తువులకి వస్తుకృత, దేశకృత, కాలకృతమైనటువంటి పరిచ్ఛిన్నత్వం ఉంటుంది. ఏకదేశత్వం, పరిచ్ఛిన్నం అంటే పరిమితి అని అర్థం. పరిమితి ఉంటుంది. నిరంతరము అని అంటే అర్థం ఏంటి? కాలకృతమైన పరిచ్ఛేదం లేదు అని. దేనికి లేదు చెప్పు కాలకృతమైన పరిచ్ఛేదం? అన్ని కాలంలో పుట్టేటువంటివి, కాలంలో పోయేటువంటివి. అంటే ఏది స్థూలమో అదంతా కాలకృత పరిచ్ఛేదం కలిగినటువంటిది. ప్రతిదీ ఖండమే, అఖండం కాదు. ప్రతిదానికి పరిధులు ఉన్నాయి. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం. ఇది పరిచ్ఛిన్నం, పరిధి. అట్లా ఏ వస్తువు కన్నా తీసుకో పరిధి ఉంటుంది. పరిధి ఉంది అంటే అర్థం ఏంటి? అది ఖండము అని అర్థం. అదో ముక్క. ఇది ఇదో గాజు బొమ్మ, ఇది గాజు ముక్క. అంటే పెద్ద గాజు దాంట్లో నుంచి చిన్నది ఇదో ముక్క, ఇది ఖండం. ఆ పెద్ద గాజు ముక్క ఇంకో దాంట్లో నుంచి ఖండం. అది అన్ని చోట్ల ఉండేది కాదు, ఒక చోటే ఉంటుంది. ఇది పరిచ్ఛిన్నత్వం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి సమస్త వస్తువులకు కాలకృతమైనటువంటి పరిచ్ఛిన్నత ఉన్నది, వస్తుకృతమైనటువంటి పరిచ్ఛిన్నత ఉన్నది, దేశకృతమైనటువంటి పరిచ్ఛిన్నత ఉన్నది. ఆ మూడు లేకుండా నిరంతరమై అఖండమైనటువంటిదై సుఖానుభూతినిచ్చేటువంటిది ఆత్మ. అంటే ఒకవేళ సుఖ అనుభవం ఇచ్చేది అయితే, సుఖానుభవం కలిగించేటువంటిది అని అన్నాం అనుకోండి, ఆ అనుభవాన్ని చూసేటువంటిది, అది అనుభవం చెప్పేటువంటిది ఆత్మ. తేడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కూడా ఆత్మ విషయంలో అది అనుభూతి అవుతుంది కానీ అనుభవం కాదు. అనుభవం ఎప్పుడు శరీరంలో. మరి శరీరానికి అనుభవం ఎట్లొచ్చింది అని అంటే, శరీరం స్వతంత్రమైనటువంటిది కాదు. ఏ నేషిత వాగసవశ్చరంతి, వాక్కు ప్రాణం మొదలైనటువంటి దేని వల్ల చరిస్తూ ఉన్నాయి. వాక్కు ప్రాణం అంటే, వాక్కు అనగానే మనం ఇంద్రియాలన్నింటినీ తీసుకునేయాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ తీసుకోవాలి. వాక్కు చెప్పగానే కర్మేంద్రియాలు కదా తీసుకోవాలి. వాక్ పాణి పాద పాయుపస్థలో. మరి జ్ఞానేంద్రియాలను ఎందుకు తీసుకున్నాం అంటే, వాక్కుకు సంబంధించినటువంటిదే జప్ప కూడా. మాట రావాలంటే నాలుగు ఉండాలిగా. జప్ అనేది కూడా వాక్ అనేటువంటి శబ్దంలో చెప్పబడింది. చెప్పబడింది అంటే అర్థం ఏంటి? జ్ఞానేంద్రియాలు కూడా తీసుకోవాలని. కాబట్టి అన్ని ఇంద్రియాలు మాత్రం పనిచేస్తాయి, స్వతంత్రం ఇవి పనిచేయవు. ప్రాణం ఉండాలి, అందుకని అసవహ ప్రాణం, అసు. ఇంద్రియాలు, ప్రాణం ఇవన్నీ ఉంటే అనుభవించగలుగుతాడు జీవుడు. అలా అనుభవించేది మళ్ళీ స్థూల శరీరం. ఆ అనుభూతి సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ అనుభూతిని పొందేటువంటి వాడే జీవుడు. కాబట్టి నిరంతర అఖండ సుఖ అనుభూతి కలిగినటువంటి వాడు సదా ఏకరూప. సదా ఏకరూప, సదా ఎల్లప్పుడు ఏకరూప, ఒకే రూపంలో ఉండేటువంటి వాడు. ఎందుకు ఒకే రూపంలో ఉన్నాడు? అఖండం కాబట్టి ఒకే రూపంలో, నిరంతరం కాబట్టి ఒకే రూపంలో ఉంది. ఖండమైనప్పుడు రూపాలు మారిపోతాయి. ఒక
రాతిని తీసుకున్నాం, దానికి ఒక రూపం ఉంది. ఎప్పుడు ఒకే రూపం ఉంది రాయికి. దాన్ని ముక్కలు చేసినప్పుడు అనేకంగా మారిపోయింది. అది అఖండంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకటే. కాబట్టి ఏది అఖండమో అది ఏకరూపం. ఎప్పుడు ఏకరూపం అంటే సదా. ఎందుకని? నిరంతరం అన్నాడు కాబట్టి. అది నిరంతరం అఖండం కాబట్టి సదా ఏకరూపం. నిరంతరం అఖండమైనటువంటిది సదా ఏకరూపంగా ఉంటుంది. సదా ఏకరూపంగా ఉండేటువంటిది తెలుస్తుందా తెలియదా? ప్రతిబోధ మాత్ర. ప్రతిబోధ మాత్ర. అది బోధ వల్ల తెలుస్తుంది. బోధ అంటే జ్ఞానం. ప్రతిబోధ బుద్ధి జ్ఞాని తెలియడం. ఇది బోధను అనుసరించి తెలుస్తుంది. అంటే ఏమర్థం? మీ జ్ఞానాన్ని అనుసరించి తెలిసేటువంటిది అని అర్థం. ఏదైనా అంతే కదా. ఒక వస్తువు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకుంటే అదేం తెలుస్తుంది. ఇది పెన్. ఇది పెన్ అని ఎట్ట తెలుసు నాకు? దీని జ్ఞానం ఉంటే తెలుస్తుంది. కాబట్టి ప్రతిబోధ ఇది తెలిసేటువంటిది ఎట్లా అంటే జ్ఞానం వల్ల తెలుస్తుంది. కాబట్టి సదైక రూప ప్రతిబోధ మాత్ర. జ్ఞానం వల్ల తెలియబడేటువంటి వాడు. కాబట్టి ఈ వాగింద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణం ఇవన్నీ జడాలని చెప్పుకున్నాం ఇంతకు ముందే. వీటినన్నిటినీ చేతనత్వంతో కదిలేటట్టు చేసేటువంటి వాడు ఏన వాక్ అసహ చరంతి. పురాణ పురుషుడు. అందరికంటే మొదటివాడు. కాలం చేత అవచ్ఛేదము కానటువంటి వాడు. పరిమితి కానటువంటి వాడు. కాల పరిధి లేనటువంటి వాడు. వస్తు పరిధి లేనటువంటి వాడు. ఇలా ఉన్నటువంటి ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఏషః అంతరాత్మ. ఎవరు ఆ పరమాత్మ అంటే? వేద్యంతే ఘటవద్యేన నిత్యబోధ స్వరూపిణ అని చెప్పి ఇంతకు ముందు చెప్పాడే. వేద్యంతే తెలియబడుతూ ఉన్నాడు. ఘటవత్ ఒక కొండను చూసినట్లు. దేన్ని? అహంకారాది దేహాంత విషయాస్య సుఖాదయ. అహంకారం మొదలుకొని దేహం వరకు ఉన్నటువంటి సమస్త విషయాలను, సుఖాలను ఎవరైతే తెలుసుకుంటున్నారో ఒక కొండను చూసినంత స్పష్టంగా, అతడే అంతరాత్మ. అతడే అంతరాత్మ. ఎవరు తెలుసుకుంటాడు? ఎవడో అని చెప్పి అన్నాడు కదా. ఎవడు ఉంటే యస్య సన్నిధి మాత్రేన దేహేంద్రియ మనోధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ. ఎవరో ప్రేరణ చేసినట్టు, ఎవరో చోదన చేసినట్టు, ఎవరో నెట్టేసినట్టు దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వాటి వాటి విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటాయో ఆ ప్రేరకుడు. ఇంకా పైన ఏన విశ్వమిదం వ్యాప్తం యమ్న వ్యాప్నోతి కించన అభారూపమిదం సర్వం. ఇవంతా ఎవరైతే ఇదంతా చెప్పుకుంటూ వచ్చినాడో అతను ఎవరు అంటే ఏషః అంతరాత్మ. ఈ పైన చెప్పినటువంటి వాడంతా ఎవరు అంటే ఏషః అంతరాత్మ. అతడే అంతరాత్మ. అంతరాత్మ అన్నప్పుడు అంతరాత్మ అన్నప్పుడు అతడు ఈ శరీరంతో పాటు పుట్టినటువంటి వాడా?
అని సందేహం వస్తుంది. కాదు, పురాణ పురాణ అతడు ఈ శరీరంతో పాటు పుట్టినటువంటి వాడు కాదు, సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి వాడు. సృష్టి ఆది నుంచి తన సంకల్పం చేత అనేకమైనటువంటి కార్యాలు చేయడం వల్ల ఆ కార్యాల యొక్క శుభాశుభ ఫలితాలను అనుభవించడానికి రకరకాలైనటువంటి శరీరాలను ధరిస్తూ ఉన్నటువంటి నిరంతర అఖండ సుఖానుభూతి స్వరూపుడు, సదైక రూపుడు, జ్ఞానము చేత తెలియబడేటువంటి వాడు పురాణ పురుషుడు, అంతరాత్మ. అది విషయం. అతడు ఏన విశ్వమిదం వ్యాప్తం, అతడు నీలోనే కాదు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ. నువ్వేమనుకుంటున్నావు? ఓహో, అయితే ఈ శరీరంలో మాత్రమే వ్యాపించి ఉన్నటువంటి వాడే అంతరాత్మ అని అనుకుంటున్నావు. అన్నమాచార్యుల వారు కూడా అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నారు. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నాం. అందరిలో ఉండేటువంటి అంతరాత్మ ఒకడే అని చెప్పాను. ఆ ఒకరికి శ్రీహరి అని పేరు పెట్టాడు. సరే, అది మనకు అనవసరమైనటువంటి విషయం. పేరు ఏదైనా పెట్టుకొని కాక, కాబట్టి అందరికీ ఒక్కడే అంతరాత్మ అని అంటే ఏమర్థం? ఒకే అంతరాత్మ అన్ని జీవుల్లోనూ ఉంది. కాకపోతే ఆయా శరీరానికి ఏదేది అవసరమో దాన్ని ప్రేరణ చేస్తూ ఉంటుంది అంతే. మళ్ళీ మనం పాత ఎగ్జాంపుల్కే వస్తాం. విద్యుత్ శక్తి ఉంది, అది ట్యూబ్ లైట్ లేక వచ్చినప్పుడు కాంతి శక్తిగా మారింది. ఫ్యాన్ లేక వచ్చినప్పుడు గతి శక్తిగా మారింది. అట్లాగే కుక్కర్ లేక వచ్చినప్పుడు అది ఉష్ణశక్తిగా మారింది. ఇన్ని రకాలుగా మారడానికి కారణం ఏమిటంటే ఒకటే అది, ఒకటే అది, వేరువేరు కాదు. కానీ ఆ పరికరంలో ఉండేటప్పుడు, ఆ అసెసరీస్ లో ఉండేటప్పుడు ఆ విధంగా మారుతుంది అంతే. దాన్ని అలా ప్రేరణ చేస్తుంది. కాబట్టి ఒక మోటార్ కనెక్ట్ చేసినప్పుడు అది అయస్కాంత శక్తిగా మారుతుంది, మెకానికల్ ఎనర్జీగా మారుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక హీట్ ఎనర్జీగా మారుతుంది. ఇట్లా రకరకాలుగా మారుతుంది. ఆ అస్సరికి ఏ అస్సరికి మనం కనెక్ట్ చేసామో దాన్ని బట్టి మారుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అమంగ్ ఆల్ దీస్ డిఫరెన్సెస్, ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈస్ నిరంతర అఖండ సుఖానుభూతి. అది ఒక్కటే ఉంటుంది, అదే అంతరాత్మ. కాబట్టి ఫ్యాన్కి అంతరాత్మ ఏంది? కరెంటు. ట్యూబ్ లైట్కి అంతరాత్మ ఏంది? కరెంటు. ఏసీకి అంతరాత్మ కరెంటు. ఇప్పుడు ఒక్కొక్క దాని అంతరాత్మ వేరా ఒకటే? ఒకటైతే అన్ని ఒకే రకమైన పని చేయాలి కదా. ఫ్యాన్ కూడా వెలుతురునే ఇవ్వాలి కదా, ట్యూబ్ లైట్ కూడా గాలినే ఇవ్వాలి కదా. ఇస్తుందా? ఇవ్వదు. గుండ్రారెడ్డి వేరు, మురళి వేరు, ఆవు వేరు, గేదె వేరు, పశువు వేరు, పక్షి వేరు, క్రిమి వేరు, కీటకం వేరు. కానీ అంతరాత్మ ఒక్కటే. అంతరాత్మ ఒకటే, సదా ఏకరూప అంతరాత్మ. అయితే ఎట్లా తెలుస్తుంది? ప్రతిబోధ మాత్ర, జ్ఞానం చేత తెలుస్తుంది. రికార్డింగ్ కూడా ఆగింది. అప్పుడు వచ్చారు. కనెక్షన్ ప్రాబ్లం. ఓకే. కాబట్టి
మనం విద్యుత్తును గురించి తెలుసుకుంటే అది తెలుస్తుంది. ప్రతిబోధ మాత్రక అంటే మనకు ట్యూబ్ లైట్ వేస్తే వెలుతురు వస్తుందనేది తెలుసు, ఫ్యాన్ వేస్తే గాలి వస్తుందనేది తెలుసు, హీటర్ పెడితే వేడి వస్తుందనేది తెలుసు. అయితే వీటన్నిటికీ కారణం ఏదో ఉండాలా అని అనుకున్నప్పుడు ఇది కార్యం ద్వారా తెలియదు. కారణం ద్వారా చూసినప్పుడు దాంట్లో ఉండేటువంటి కారణం, దీంట్లో ఉండేటువంటి కారణం ఒకటే, అది అంతరాత్మ. కాబట్టి ప్రతిబోధ మాత్ర అంతరాత్మ. ఇది ప్రతిబోధ స్వరూపంగా ఉంటుంది, జ్ఞాన స్వరూపంగా ఉంటుంది, చిద్రూపంగా ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి పైన ఏమేమైతే చెప్పాడో మనకు వాటన్నిటికీ కారణభూతమైనటువంటిది అంతరాత్మ అని చెప్పి అన్నాడు. ఆ అంతరాత్మ యొక్క స్వరూపం, స్వభావం అది నిరంతరాయమైనటువంటిది, అఖండమైనటువంటిది, సుఖాన్ని ఇచ్చేటువంటిది. ఆ సుఖం ఎలా ఉంటుంది అంటే అనుభూతి స్వరూపంగా ఉంటుంది, కానీ అనుభవంగా ఉండదు. కారణం ఏమిటంటే స్థూలంగా ఉన్నప్పుడే అనుభవం, కానీ సూక్ష్మంగా ఉన్నప్పుడు అనుభవం కాదు, అది అనుభూతి మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పటి వాడు అంటే పురాణ, ఇప్పుడు వాడని చెప్పడానికి వీళ్ళు. పురుష అంటే జీవుడు అని అర్థం, అంతే, ఇంకేంటి. అతని వల్లనే స్థూల శరీరంలో ఉండేటువంటి సమస్త ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. తెరంతి అవి కదులుతూ ఉన్నాయి కాబట్టి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి, సంకల్పాలు ఉన్నాయి కాబట్టి పనులు జరుగుతూ ఉంటాయి, పనులు ఉంది కాబట్టి ప్రతిఫలితాలు ఉంటాయి. ఆ ప్రతిఫలం ఉన్నప్పుడు దాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి రకరకాల శరీరాల్ని ధరించాల్సి ఉంటుంది. బ్రతికున్న వాడికి చొక్కాలు కొంటాం, కానీ చనిపోయిన వాడికి చొక్కాలు కొన్నాం కదా. అది సరే. ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఆ, ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇవి వినపడుతుందా ఇప్పుడు? ఉమ్. ఆ, ఆ. ఈ వినిపిస్తున్నాం. ఈ ఐదు ఆ, నిరంతరా నిరంతరాఖండ అవడానికి అవకాశమే లేదు. కాబట్టి అవకాశం ఆ, ప్రశ్న లేదు ఇక్కడ, అవడానికి అవకాశం అవకాశమే లేదు. శబ్ద అవకాశం స్పర్శ లేదు. అవును, అవకాశమే లేదు. నిరంతర అఖండ అన్నదానికి ఈ ఐదు లేదు. లేవు, ఖండ ఖండాలుగానే ఉన్నాయి ఇవన్నీ, లేకుంటే ఐదు రావు. అంతే. అదే విధంగా మనము ఉమ్. వారణాసికి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి వదిలేసి రావాలా అనేసి అంటారు కదా. ఈ ఐదింటిలో ఏదో ప్రస్తుతానికి ఉమ్. రుచి అనే దాని మీద ఏదో ఒకటి వదిలేసి వస్తే నువ్వు అఖండ అనుభూతి కలిగే అవకాశం ఉందనే ఒక దాన్ని పెట్టారు దాంట్లో. రుచి కోసం ప్రాకులాడకుండా వ్యామోహాన్ని వదులుకోండి. వ్యామోహాన్ని వదులుకోమనేసి ఆ, ఉమ్. ఆ, చెప్పడం జరిగింది. ఉమ్. కానీ దీంట్లో ఉండే ఉమ్. అంతరార్థం ఏమనంటే ఇది లేదు కాబట్టి త్యాగం అనేది అలవర్చుకోవాలనేది విషయం కూడా ఉమ్. దీంట్లో. ఈ త్యాగం అనేది ఉంటే నీకు నిరంతర అఖండానుభూతి అనేది అనుభవించవచ్చు అనేది, తెలుసుకోవచ్చు అనేది ఉమ్. ఒక. అందుకే కదా ఉపనిషత్తు త్యాగేన ఏకేన అమృతత్వ మానసు అని చెప్పేసింది. నా కర్మణ నా ప్రజయ ధనేనవా త్యాగేన ఏకేన అమృతత్వ మానసు అని. తర్వాత సరే. వస్తుంది అది, ఆ. ఏమేమి వదలాలనేది కూడా వస్తుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అదే గురువు గారు, మీరు ఈ ఆత్మ శరీరం అన్నీ చెప్పారు కదా, అంటే అన్ని జీవుల్లోని అదే ఉంటుంది అని ఆ పరమాత్మ. మరి
ఇప్పుడు ఓన్లీ జీవులే అంటే పక్షులు, మృగాలు, మనుషులు, లేకపోతే నాన్ లివింగ్ థింగ్స్ లైక్ రా అదే రాక్స్ అది అవి కూడా అవి కూడా వాటిలో కూడా అవి కూడా వాటిలో కూడా ఉంటుంది. ఉమ్, అవి వాటిలో కూడా ఉంటుంది. ఉమ్. ఆ, అందుకే మనం దేవుణ్ణి విగ్రహ రూపంలో పూజించడం అన్ని చేస్తారంటారా? అవును అవును. ఇప్పుడు ఒకటే ఒకటండి, మీరు కొంచెం సైంటిఫిక్ గా వెళ్ళినారంటే మనకు పదార్థాన్ని మూడు రకాలుగా చెప్తుంది: లిక్విడ్, సాలిడ్, యా. గ్యాస్ అని చెప్తుంది. ఈ డిఫరెన్సియేషన్ ఎట్లా జరిగింది అని మనం దాన్ని స్టడీ చేసినప్పుడు వాడు ఆ ఆ అణువుల యొక్క అమరికను, యా. ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్, అటామిక్ అరేంజ్మెంట్ అనుసరించి వస్తువు ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా అని మారిపోతుంది అన్నారు. ఉమ్, అంటే ఏమర్థం? అది ఆటమ్ స్టేజ్ లో దే ఆర్ ఆల్ సేమ్. ఉమ్, ఆ ఆటమ్స్ ఒక ఆర్డర్ లో ఒకదానితో కలిసాయి అని అంటే అది సాలిడ్ అవుతుంది. ఉమ్, అది ఒకదాని మీద ఒకటి పొర్లుతూ ఉన్నాయి అంటే అది లిక్విడ్ అవుతుంది. ఉమ్, దూర దూరంగా ఉన్నాయంటే అది గ్యాస్ అవుతుంది. ఇదే కదా మనం చదువుకున్నది. అవును. అంటే అరేంజ్మెంట్ బట్టి పదార్థం మారుతుందే తప్ప ఇక్కడ అణువులు మారడం లేదు. ఉమ్, ఇప్పుడు ఆ మీరు ఆ, ఆక్సిజన్ హైడ్రోజన్ తీసుకున్నారని అనుకోండి. ఉమ్, ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసింది. ఉమ్. సిచ్యువేషన్ బట్టి అది ఒకసారి ఆ ఇంకా మంచు అవుతుంది, ఐస్ అవుతుంది, ఒకసారి వాటర్ అవుతుంది, ఒకసారి వేపర్ అవుతుంది. ఉమ్, అంటే అది సాలిడ్ అయినప్పుడు, లిక్విడ్ అయినప్పుడు, గ్యాస్ అయినప్పుడు ఫార్ములా మారిందా? లేదు. యా. ఐస్ అయినప్పుడు ఫార్ములా H2 అని, వాటర్ గా ఉన్నప్పుడు ఫార్ములా H2 అని, అది ఉమ్, వేపర్ అయినప్పుడు ఫార్ములా H2 అని. ఉమ్, ఒకే H2O మూడుగా ఎందుకు కనిపిస్తా ఉంది ఉమ్, అంటే దాని యొక్క స్థూల రూపం ఇది. సబ్టైల్ స్టేటస్ లోకి మనం వెళ్ళాం అనుకోండి, సూక్ష్మ రూపంలోకి మనం వెళ్ళాం అనుకోండి, ఉమ్, మనకేం తెలుస్తుంది? ఒకటే తెలుస్తుంది. కాబట్టి ఒకే చైతన్యం ఉమ్. మూవబుల్స్ లోను ఇమ్మూవబుల్స్ లోను ఒకటే ఉంటుంది. దీని యొక్క ఫ్రీక్వెన్సీలో తేడా వల్ల ఒకటి మూవబుల్ అయింది, ఇంకోటి ఇమ్మూవబుల్ అయింది. ఉమ్. మరి ఆ మూవబుల్స్ లో ఇమ్మూవబుల్ కూడా రకరకాల అదే ఇమ్మూవబుల్ ఐటమ్స్ చెప్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి దాంట్లో ఆ, అనుభూతి అవి ఎలా వస్తాయి? వాటికి లేవు కదా. వాటికి అనుభూతి అనేది అప్పుడు ఉండదు. అది మళ్ళీ మూవబుల్ గా మారినప్పుడు దాని అనుభూతి దానికి వస్తుంది. ఉహుం, ఇక్కడ ఏమిటంటే మీ అనుభూతి నాది కాదు. ఉమ్, మీరు అనుభూతి చెందారో లేదో నాకు తెలియదు. ఉమ్, అనుభూతి అనేది ఏమిటి? ఇట్ ఈస్ వెరీ పర్సనల్. ఉమ్, మీరు చెబితే గాని నాకు ఇప్పుడు ఉమ్, ఆ, మీరు భోజనం పెట్టారు, నేను తిన్నాను, నేను చాలా బాగుందంటే అని అన్నాను. ఉమ్. నేను నిజంగానే అన్నానో మొహమాటానికి అన్నానో మీకు ఎలా తెలుస్తుంది? అది నాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇమ్మూవబుల్ కి అనుభూతి లేదు అని మనం అనలేము. ఎందుకంటే అది మనకు చెప్పదు కాబట్టి. ఉమ్, చెప్పినా ఆ మూవబుల్ కి భాష అనుభూతి మనకు ఉంది రాదు అనేది కదా. మనకెట్ట తెలిసింది అది అంటే చెప్పినా మనకు ఆ భాష రాదు కదా. మూవబుల్ కి అనుభూతి ఆ, అది అది టెక్నికల్ గా ఆ ప్రాబ్లం కూడా ఉంది. అంటే మూవబుల్ లో కూడా అది బాగుంది అనేది లేదా బాగలేదు అనేది అవతల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు అనుకోండి, హౌ ఉమ్, కెన్ వీ నో? అదే కాబట్టి అనుభూతి అనేది పూర్తిగా పర్సనల్, వ్యక్తిగతమైనటువంటిది.
ఉమ్, అందువల్ల అనుభవం దేనికి ఉంటుందో దానికి ప్రతిదానికి అనుభూతి కూడా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఉమ్, చీమలుకి భాష ఉంది, మాట్లాడుకుంటాయని కూడా విన్నాం. ఆ భాష మనకు రాదు. ఆ, ఆ జీవులకన్నిటికీ భాష ఉంది, దానికి మాట్లాడుకుంటాయి. చెట్లకు భాష ఉంది, రాళ్లకు భాష ఉంది. ఆ, ఒకదాంతో ఇటు ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఏం లేదు. ఏమంటే మనం న- సూక్ష్మ దృష్టితో చూడగలిగితే విగ్రహం ఉందనుకున్నాం. ఉమ్, విగ్రహాన్ని విగ్రహానికి మీరు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసినప్పుడు, అభిషేకం చేసి అలంకరించినప్పుడు దాంట్లో ఉండేటువంటి కాంతి, అభిషేకం చేయనప్పుడు దాంట్లో ఉండేటువంటి కాంతికి మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సింపుల్. ఉమ్, ఇప్పుడు మీరు మీ అనుభూతి, దాని అనుభూతిని మీరు ఫీల్ అవుతారు. అవును. ఇప్పుడు మీరు భోజనం పెట్టారు, ఒకరు తింటున్నారు. ఆ తినేటువంటి వాళ్ళ ముఖం చూడగానే మీకు అర్థమైపోతుంది వాళ్ళ అనుభూతి ఏమిటి అని. ఉమ్, వాళ్ళు చెప్పారా మీకు? చెప్పలేదు, కానీ అర్థమైంది. అంటే ఏం అర్థం? అవతల వాళ్ళకి అనుభూతి ఉండే ఉంటుంది ఎప్పుడు. అది మంచో చెడుగానో ఉంటుంది. కాకపోతే మీకు తెలుసునా లేదా, ఉమ్, మీరు దాన్ని నోటీస్ చేశారా లేదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వై షుడ్ వి నోటీస్ దట్ రిఫ్లెక్షన్స్? మీ అనుభూతి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు? ఉమ్, లేదు కదా. లేదు. అవసరమే లేదు. అది అవసరమే లేదు. మీ అనుభూతి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా అనుభూతి మీ, అన్లెస్ ఎక్స్పెక్టేషన్స్. వీఆర్ మేకింగ్ జర్నీ. ఉమ్, మనం ఎందుకు అప్పుడు అవసరం, సౌకర్యంగా ఉంది, సౌకర్యంగా లేదు, వేడిగా ఉంది, చల్లగా ఉంది. ఉమ్, జర్నీ చేయాలనుకున్నప్పుడు ఒకరి అనుభూతులు ఒకరు పంచుకోవాలి, తెలుసుకోవాలి తప్ప జర్నీ చేయాల్సిన అవసరం లేనప్పుడు, ఎవరికి సంబంధం లేనప్పుడు ఉమ్, మనం దేన్ని పట్టించుకోం. ఏం లేదు. అనుభూతి అనేది ఏమిటంటే హౌ ఇట్ లుక్స్, అదే అనుభూతి. ఇమ్మూవబుల్ కూడా హౌ ఇట్ లుక్స్ అనేది అనుభూతి, అంతే. ఓకే, ఓకే, అర్థమైంది. ఆ రిఫ్లెక్షనే మనకు, అంతే. ఉమ్, తర్వాత ఇంకేం లేవండి, మంచిగానే చెప్పారు. కన్క్లూడ్ చేద్దాం. ఉమ్, తప్పకుండా. ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. నమస్తే.